మిగతా ప్రపంచానికి నూతన సంవత్సరం అంటే జనవరి 1. కానీ కొన్ని దేశాలు వాటి ఆచారాలకు అనుగుణంగా వేర్వేరు తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి. అలాగే తెలుగువారికి కొత్త సంవత్సరం అంటే ఉగాది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించిన తొలి రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటున్నామని చెబుతారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని చెబుతారు. శ్రీమహావిష్ణువు మత్సావతారం ధరించి వేదాలను తస్కరించిన సోమకుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ ప్రతీతి. అలాగే చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని కూడా అంటారు. అంతేగాకుండా వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజునుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవనానికి నాందిగా నవ ఉషస్సుల ఉగాడి పండుగను జరుపుకుంటారు. అయితే హిందువులు జరుపుకునే పండగల్లో చాలా వరకు ఒక్కో పండగకు ఒక్కో దేవుడిని ఆరాధిస్తారు. వినాయక చవితికి వినాయకుడు, దసరాకు అమ్మవారు, మహాశివరాత్రికి శివుడు ఇలా. మరి ఉగాది పండగకు ఏ దేవుడిని పూజించాలి? పండగనాడు పాటించాల్సిన నియమాలేంటి? ఉగాది పచ్చడిని ఏ సమయంలో తినాలి అనే వాటి గురించి పండితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉగాదికి పూజించాల్సిన దేవుడు వినాయక పూజ. సాధారణంగా మనం ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడి పూజతోనే ప్రారంభించాలి. కాబట్టి ఉగాదినాడు కూడా ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత కాలపురుషుడిని ఆరాధించాలి. కాలపురుషుడి ఆరాధన. కాలపురుషుడిని ఆరాధించడానికి సులభమైన మార్గం పురుష సూక్తం పఠించడం. ఒకవేళ వేదమంత్రాలు రానివారు లేదా చదవలేనివారు విష్ణు సహస్రనామం పఠించవచ్చు. ఉగాది పండగనాడు విష్ణు సహస్రనామాన్ని చదివినా విన్నా ఆ కాలపురుషుడి అనుగ్రహం పొంది సంవత్సరమంతా శుభం కలుగుతుందని పండితులు చెప్పారు. పండగ నియమాలు. ఉగాదినాడు తెల్లవారుజామునే కాకుండా అమావాస్య గడియలు దాటిన తర్వాత అంటే మార్చి 19 ఉదయం 7 గంటల తర్వాత తైలాభ్యంగన స్నానం చెయ్యాలి. కొత్తవి లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అయితే నలుపు రంగు దుస్తులు మాత్రం ధరించకూడదు. ఉగాడి పచ్చడి తినే సమయం. ఉగాడి పండగనాడు ఉదయం 11:30 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో ఉగాది పచ్చడి సేవించడం వల్ల నవగ్రహ అనుగ్రహం కలుగుతుందంటున్నారు పండితులు. సాయంత్రం వేళ. సాయంత్రం శివాలయ దర్శనం చేసి పార్వతీ పరమేశ్వరులకు ధవనంతో అర్చన చేయించడం వల్ల ఏడాది పొడవునా వారి అనుగ్రహం ఉంటుందని పండితులు తెలిపారు. పండుగ వస్తోందంటే తప్పక చేసే పని ఇంటిని శుభ్రం చేసుకోవడం. ఈ క్రమంలో మార్చి 19న ఉగాది పండగ రాబోతోంది. అయితే పండగ ముందు అమావాస్య. చాలామంది అమావాస్యనాడు ఇంటిని శుభ్రం చేసుకోరు. మరీ ముఖ్యంగా దేవుడి పటాలను, పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోడానికి కొన్ని నియమాలు పాటిస్తారు. మరి ఈ ఉగాది పండగ నేపథ్యంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, దేవుడి పటాలను శుభ్రం చేసుకునే పద్ధతి ఏంటి అనేదాని గురించి పండితులు చెబుతున్న వివరాలు ఇక్కడ మీకోసం. ఉగాది పండగ నేపథ్యంలో ఇంటిని శుభ్రం చేసుకోవాలనుకుంటే నేడు మార్చి 16 సోమవారం ఉదయం 9 గంటల తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం అంటే బూజు దులపడం, ఇల్లు కడగడం చాలా శ్రేయస్కరం. ఈరోజు కుదరలేదు కాబట్టి రేపు చేసుకోవచ్చా అంటే మంగళవారం ఇంటిని శుభ్రం చెయ్యకూడదంటున్నారు. మరి ఎప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి? ఉగాది రోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్యలో ఇంటిని శుభ్రం చేసుకుని పూజామందిరాన్ని, విగ్రహాలను శుభ్రం చేసుకోవచ్చు. అయితే పూజామందిరం, దేవుడి పటాలను శుభ్రం చెయ్యాలంటే స్నానం చేసి శుభ్రం చెయ్యాలి. ఇంటిని శుభ్రం చేసే నీటిలో గోమూత్రం, గంగాజలం, గళ్ళుప్పు, పసుపు వేసిన నీటితో శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఇలా చేస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. సంవత్సరం పేరు. 2026 ఉగాదితో శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తేదీ మార్చి 19, 2026. తిథి సమయాలు. చైత్రశుద్ధ పాడ్యమి తిథి మార్చి 19 ఉదయం 6:53 ప్రారంభమై మరుసటి రోజు అంటే మార్చి 20 ఉదయం 4:52 ముగుస్తుంది. ఉగాది పచ్చడి. వేపపువ్వు,
బెల్లం, మామిడికాయ, చింతపండు, ఉప్పు మరియు కారం అనే 6 రుచుల సమ్మేళనంతో పచ్చడిని తయారుచేస్తారు. ఇది జీవితంలో సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తుంది. పంచాంగ శ్రవణం. పండగరోజు సాయంత్రం దేవాలయాల్లో లేదా పండితుల ద్వారా పంచాంగం శ్రవణం వింటారు. దీని ద్వారా రాబోయే ఏడాదిలో గ్రహస్థితులు, వర్షాలు, ఆదాయ వ్యయాలు మరియు రాశిఫలాల గురించి తెలుసుకుంటారు. ధర్మశాస్త్ర విధులు. తెల్లవారుజామునే తలస్నానం చేయడం, ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం, కొత్త బట్టలు ధరించడం మరియు ఇష్టదైవానికి పూజలు చేయడం వంటివి ముఖ్యమైన ఆచారాలు. జ్యోతిష్య విశేషాలు, రాశిఫలాలు. ఈ పరాఘవ నామ సంవత్సరంలో గ్రహాల గమనాన్ని ఆధారంగా కొన్ని రాసులవారికి విశేషమైన ఫలితాలు ఉండనున్నాయి. మిథున రాశి. గురు సంచారం వల్ల అన్ని రంగాల్లో విజయం, ఆకస్మిక ధనలాభం మరియు కెరియర్లో పురోగతి ఉండవచ్చు. తులారాశి. శుక్రుడి ప్రభావంతో విలాసవంతమైన జీవితం, సొంత ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం మరియు నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు మేషం, వృశ్చికం, కర్కాటకం మరియు కన్యారాశుల వారికి కూడా ఈ ఏడాది అనుకూల ఫలితాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.